అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అయితే బీరకాయ కూర అయితే వండుతున్నానండి. మూగ బీరకాయ అయితే వండుతున్నానండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నది. మసాలా పెట్టేసి చక్కగా వండితే చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ బీరకాయ ముక్కల్ని నేను ఈ విధంగా చక్కగా 4 విడిగా అయితే ఇలా కట్ చేశానండి. విడిపోకోకుండా చక్క 4 బద్దల్లాగా అలా కోసేసి నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. 4 పచ్చిమిర్చి కూడా అలాగే నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. ఆయిల్లోని ఈ బీరకాయ ముక్కలన్నిటిని కూడా ఈ విధంగానైతే నేను వేసేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత చూసారు కదా, నేను బీరకాయ ముక్కల్ని ఏ విధంగానైతే కట్ చేశానో ఆ విధంగానైతే కట్ చేసుకుంటే మనకి కర్రీ అయిపోయే వరకు కూడా మనకి ముక్కలు అన్నది విడిపోకుండా చక్కగా జ్యూసీగా గ్రేవీగా అయితే కర్రీ అన్నది బాగుంటుందండి. అలాగే నేను ఇవన్నీ కూడా ఆయిల్లోనైతే నేను ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్ అండి ఈ కర్రీ అయితే వండుకోవడం. ఇలాగా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా, నేను ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసేసుకుంటే కొంచెం స్మెల్ అన్నది కొంచెం బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. కరివేపాకు వాడడం వల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి కాబట్టి కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అలాగే పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి. పసుపు కూడా వేసుకుంటే ఏంటంటే మనకి యాంటీబయాటిక్గా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం అని చెప్పేసి నేను పసుపు కూడా వేసేసుకొని అలా కలిపేసుకొని సిమ్లోనైతే పెట్టేసుకున్నాను. అలాగే మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈ లోపలని అల్లం 1 అంగుళం ముక్క అయితే తీసుకున్నాను. ఎల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. చెక్క, మొగ్గ, లవంగాలు ఇవన్నీ 2 అయితే తీసుకొని టమోటా కూడా అందులో వేసేసుకొని నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. జ్యూసీగా రావడం కోసం మసాలా పేస్ట్ని ఆ విధంగానైతే నేను రెడీ చేశాను. ఇప్పుడైతే మనకి చూసారు కదా, ఈ బీరకాయ ముక్కలు చక్కగా మువ్వ బీరకాయలాగా ఎలా వచ్చేసాయో ఇలాగా వేగిపోయాయండి. మనకి నూనెతో సహా చక్కగా నీరుతోని చక్కగా మనకి ఉడికిపోయింది కాబట్టి నేనైతే తీసేసి పక్కనైతే ఒకటి విడిపోకుండా పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి బీరకాయ లేత బీరకాయ అయితే చాలా బాగుంటుందండి. ముదురు బీరకాయ అయితే కొంచెం ఎక్కువసేపు పడుతుంది కాబట్టి మేమైతే లేత బీరకాయ అయితే తీసుకున్నాను. అవన్నీ తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ లోపలని నేను ఉల్లిపాయలు 3 అయితే తీసుకున్నానండి. అలాగే 3 ఎండుమిర్చి కూడా తీసుకొని మిక్సీ పట్టేసుకొని నేను పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఆ పేస్టు అదే ఆయిల్లోని నేనైతే ఫ్రై చేసేసుకున్నాను. మనకి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనకి ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అన్నది లేకుండా ఉంటుందండి. అది వేగిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్నాను కదండి మసాలా, అది కూడా కలిపి వేసేసుకున్నాను. మీకు చూపించాను కదండి మిక్సీలోని అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, టమాటా కూడా వేసి నేను పేస్ట్ అయితే చేసుకున్నాను కదా, అది కూడా వేసేసి ఇందులోనైతే కలిపేసుకొని చక్కగా బాగా వేగే వరకు నేను వేపుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్నర అయితే కారం వేసుకున్నాను. తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నది. ఇవంతా కూడా ఇలా కలిపేసుకొని నేను బాగా పచ్చివాసన పోయే వరకు నేను ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మనకి వేపుకున్నప్పుడు ఏంటంటే ఆయిల్ అన్నది పైకి చక్కగా స్ప్రెడ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. అప్పుడు మనకి వేగినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా నాకు చక్కగా అయితే ఇది బాగా వేగిపోయిందండి. చూసారు కదా ఏ విధంగా వేగిపోయిందో మనకి. అలాగే ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం చింతపండు పులుపు అన్నది తీసుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు తీసుకొని రసం అయితే చక్కగా కొంచెం తీసుకొని అదైతే ఇందులోనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పులుపు ఉండడం వల్ల కర్రీకి ఇంకొంత టేస్ట్ అన్నది మనకి యాడ్ అవుతుందండి. ఒకసారి ఈ టిప్ అయితే మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి. అలాగే ఇదంతా కూడా చూసారు కదా ఫ్రై అయిపోయింది. అలాగే ఇప్పుడు నేను వేపుకొని పక్కన పెట్టుకున్నాను కదండి బీరకాయ ముక్కల్ని, అవి కూడా వేసేసుకొని ఇలాగైతే విడిపోకుండా మాత్రం మనం కలుపుకోవాలండి. దీన్ని నేను ఒకటికి అలాగా చక్కగా విడివిడిగా చాలా స్లోగా మాత్రం కలిపేసి ఇలా నేను పక్కనైతే ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిచ్చానండి. ఇలా ఉడికినప్పుడు మనకి చూసారు కదా ఏ విధంగా రెడీ అయిపోయిందో, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మీకు ఇప్పుడు ధనియాల పౌడర్ ఇంక ఇవన్నీ కూడా మనకి ఏమి అవసరం లేదండి. మనం మసాలాలోనే వేసేసాం కాబట్టి ఇంకా ప్రత్యేకించి కూడా మనకి ఏమీ అవసరం లేదు. మనకి మువ్వ బీరకాయ కూర అయితే పుల్లగా చక్కగా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసేసుకోవడమే.
చూసారు కదండి మన బీరకాయ కూర ఎంత టేస్ట్గా చాలా చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వారు ఎవరన్నా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను కొత్తిమీర కూడా వేసేసుకొని ఫైనల్గానైతే నేను వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. మనకి మొవ్వ బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్.